ఇంకొకటి బాగా పెద్దగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇంకొక కథ. మనం వరంగల్ జిల్లా, నల్గొండ జిల్లా, కరీంనగర్ జిల్లా ఇట్లా 3 జిల్లాల మధ్యలో కలిసే ఒక ప్లేస్ ఉంది. అది బైరాన్పల్లి గ్రామం. బైరాన్పల్లి గ్రామం పూర్వం అది నల్గొండ జిల్లాలో ఉండేది, ఇప్పుడు మాత్రం అది వరంగల్ జిల్లాలో ఉంది. అయితే ఈ బైరాన్పల్లి గ్రామంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా ఇదే పరిస్థితి. అసలు కాసిం రజ్వీ గురించి చెప్పాలి అంటే ఎటువంటి దుర్మార్గమైనటువంటి పనులు చేశాడు అంటే, నడుస్తూ నడుస్తూ వెళ్ళిపోయినా కూడా కొట్టి చంపేవాడు. నా ముందు ఎందుకు నడిచేవాడు, కాదు నడవట్లేదు నిలబడ్డావు, ఎందుకు నిలబడ్డావు అని చెప్పి చంపేసేవాడు. కనపడ్డవాడిని కనపడ్డట్టు చంపేవాడు. అటువంటి దుర్మార్గుడు కాసిం రజ్వీ. నిజాం మాత్రం మాకేం సంబంధం లేదు, వాళ్ళకి నాకు సంబంధం లేదన్నాడు. కానీ నిజాం చెప్పిన పనులు మాత్రం చేసేవాడే కాసిం రజ్వీ. ఈ అలీఖాన్ చెప్పినటువంటి మాటలు తూచా తప్పకుండా పాటించే వ్యక్తి కాసిం రజ్వీ. ఇప్పుడు మనమందరం హిందువులు, మనమందరం ఏకం కావాలి అని చెప్పి మన కొంతమంది యువకులు, ఈ ముఠాలందరూ ఉన్నాయి కదా, ఈ ముఠాలు ఎందుకు ఇలా రియాక్ట్ అవ్వాల్సి వస్తున్నాయి అంటే, ఏదైనా గొడవ జరిగింది అంటే అది ముస్లింల మీద జరగట్లేదు, హిందువుల మీద మాత్రమే జరుగుతుంది. కాబట్టి హిందువులలో ఉన్నటువంటి కొంతమంది యువకులు అర్థం చేసుకొని ఇది మన మీద జరిగే చర్య మాత్రమే, ముస్లిం యువకుల మీద జరిగే చర్య కాదు, వీళ్ళు కేవలం మనల్ని టార్గెట్ చేసుకొని చంపుతున్నారు, కాబట్టి ఇది హిందూ వ్యతిరేకులు వీళ్ళంతా అని చెప్పి కొంతమంది యువకులు అనుకున్నప్పుడల్లా ఈ నిజాం ఏం చేసేవాడంటే, హిందువుల్లో ఉన్నటువంటి కొంతమందిని తీసుకొని మనమందరం ఒకటే అనే పదంతో ముందుకెళ్తూ కొంతమందిని తీసుకున్నాడు. ఎంఎస్ రెడ్డి గారని, అదేవిధంగా శటకోపాచార్యులు గారని, ఇట్లా ఒక 4-5 తీసుకొని వాళ్ళని అందరినీ ఒక టీమ్గా వేసేవాడు. ఈ జనగాం ఈ ఏరియాలో వేస్తే, ఈ జనగాం ఏరియాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కోపం వచ్చినప్పుడల్లా ఇట్లా హిందువుల మీద దాడి జరుగుతున్నామని చెప్పినప్పుడల్లా వీళ్ళకి కంప్లైంట్ వచ్చేది. వీళ్ళు మాట్లాడరు, డమ్మీ అనమాట, అంతే. కాకపోతే మేము మాట్లాడతాం మీరు శాంతించండి, మేము మాట్లాడతాం మీరు శాంతించండి అని చెప్పి వీళ్ళు అంటూ ఉండేవాళ్ళు. అక్కడ ఈ బైరాన్పల్లి ఈ చెప్పే ప్రాంతంలో రాజారెడ్డి గారు అని చెప్పి, మన నల్గొండ జిల్లాలో చూసుకుంటే ప్రతి 10 పేరుల్లో 20 పేరుల్లో రాజారెడ్డి ఉంటుంది, దుర్గారెడ్డి ఉంటుంది. వీళ్ళందరూ ఎందుకు ఆ పేరు పెట్టుకున్నారంటే, మన హైదరాబాద్ సంస్థాన విముక్తి కోసం పోరాడినటువంటి ముఖ్యుల్లో రాజారెడ్డి గారు, దుర్గారెడ్డి గారు. ఆ రాజారెడ్డి గారు జనగామ ప్రాంతంలో నడుచుకుంటా వెళ్తుంటే ఒక 5 శవాలు చెట్టుకు వేలాడుతూ ఉంటాయి. గ్రామానికి వెళ్తాడు, నేను గ్రామం బయట చూశాను, మర్రి చెట్టుకి 5 శవాలు వేలాడుతున్నాయి ఏంటండి అని అడుగుతాడు. ఇతనికి అప్పటి వరకు ఉద్యమం ఇలాంటి ఏం తెలీదు. యువకుడు, 18 సంవత్సరాల యువకుడు, ఎప్పుడూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాలనే ఆలోచన కూడా లేదు ఆ రాజారెడ్డి అనే యువకుడికి. అయితే ఎప్పుడైతే ఆ 5 శవాలు చెట్టుకు వేలాడుతున్నాయో అది చూసిన తర్వాత, అరే వీళ్ళు నా వాళ్ళే అనే ఫీలింగ్ కలిగి గ్రామంలోకి వెళ్ళిన వెంటనే అక్కడ 5 శవాలు వేలాడుతున్నాయి, ఎవరివి అని అడుగుతాడు. అడిగితే అవి మన ఊరు పూజారులవి అని చెప్పి చెప్తారు. కానీ అక్కడ వేలాడాల్సినవి 7 శవాలు, 2 పారిపోయారు. మిగతా 5 కూడా కాల్చి చెట్టుకి కట్టేసి, తెగని తాడుతోటి చెట్టుకు కట్టేసి కింద నుంచి మంటలు పెట్టి ఆ 5 పూజారుల్ని చంపారు. ఆ 5 పూజారుల్ని హింసించి చచ్చిపోతే వాళ్ళ మెడలు నడుముకున్నటువంటి వెండి మొలతాడులు వంగి కరిగి కింద పడతాయి. అదేవిధంగా వాళ్ళు అర్చనలు పూజలు చేసుకున్నటువంటి వచ్చినటువంటి చిల్లర రూపాయలు కూడా అక్కడ పడి ఉంటాయి. ఆ చిల్లర రూపాయలని అక్కడ ఉన్నటువంటి వెండి మొలతాడులను తీసుకొని మన రాజారెడ్డి గారు గ్రామానికి వెళ్తారు. ఆ రోజు ఏ విధంగా అయితే జలియన్ వాలాబాగ్ మరణకాండలో చెల్లించిపోయినటువంటి భగత్ సింగ్ అక్కడ ఉన్నటువంటి రక్తపు ముద్దను తీసుకున్నాడో, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాజారెడ్డి గారు కూడా ఆ వెండి రూపాయలు, ఆ మాడిపోయినటువంటి రూపాయి బిళ్ళలు
ఆ వెండి మొలతాడుని తీసుకొని సంచిలో పెట్టుకొని ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి ఆలోచిస్తాడు ఏం జరుగుతుంది మన సంస్థానంలో అని చెప్పి. అక్కడ ఉన్నటువంటి ఆ బైరాన్పల్లి గ్రామంలో అప్పటి వరకు కూడా ఎటువంటి చైతన్యం ఉండదు. అక్కడ ఉన్నటువంటి బైరాన్పల్లి గ్రామంలో ఉన్నటువంటి యువకులందరినీ కేవలం 2-3 రోజుల్లో సమీకరిస్తాడు. ఈ దుశ్చర్యను మనం ఆపలేమా అంటాడు. వెళ్తాడు, ప్రతి ఇంటికి వెళ్తాడు, అందరినీ తట్టి లేపుతాడు. లేపితే వాళ్ళందరూ కూడా మేము వస్తాం అని చెప్పి ఒక 100-150 మంది యువకులు ఆయన వెనకాల ఉంటారు. అప్పుడు ఆ గ్రామానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటంటే గ్రామం చుట్టూ కూడా ఫెన్సింగ్ ఉంటుంది. ఫెన్సింగ్ అంటే గోడ ఉంటుంది. దాంతోపాటుగా గ్రామం ఎంట్రన్స్లో ఒక బురుజు ఉంటుంది. ఆ బైరాన్పల్లి గ్రామానికి ఇప్పటికీ ఉంది ఆ బురుజు. ఆ బైరాన్పల్లి గ్రామంలో ఆ బురుజు ఉంటుంది. ఎప్పుడైతే కాసిం రజ్వీ లాంటి మూర్ఖులు రాక్షసులు మన గ్రామానికి వస్తున్నారని తెలుస్తుందో అప్పుడు అక్కడ గంట మోగించాలని చెప్పి మన రాజారెడ్డి వాళ్ళకందరికీ కూడా ట్రైనింగ్ ఇస్తాడు. ఎక్కడెక్కడ ఎవరు ఏమి చేయాలి, బాంబులు ఎలా తయారు చేయాలి ఏంటి అనే శిక్షణ మన రాజారెడ్డి వాళ్ళందరికీ ఇప్పిస్తాడు. వెంటనే ఆ 5 శవాలని చెట్టుకు వేలాడుతున్నటువంటి 5 కాలి నలిగిపోతున్నటువంటి శరీరాలను చూసి చలించిపోయినటువంటి వ్యక్తి రాజారెడ్డి. ఆ చలించిపోయినటువంటి మనస్తంతో ఆ 150 మంది యువకుల్ని కలిపి ఈ ఉద్యమానికి ముందుకు తీసుకెళ్దామని చెప్పి ఆ బురుజులో ఉన్నటువంటి ఆ బురుజు దగ్గర ప్రతిరోజు కూడా 5గురు వెళ్ళి కాపలా కాయాలి. దూరం నుంచి లైట్లు వేసి చూస్తారు, ఎవరైనా వస్తున్నారని చెప్తే గంట మోగిస్తారు. వెంటనే అందరూ అలర్ట్ అవుతారు. ఈ 150 మంది యువకులు కూడా గోడ చుట్టూతా రాళ్ళు పట్టుకొని రెడీగా ఉంటారు, వచ్చిన వాళ్ళ మీద వచ్చినట్టు విసిరేయడానికి. అదేవిధంగా నిప్పు, కాగడాలు, నూనె అన్నీ తీసుకొని రెడీగా ఉంటారు. అయితే మనం ఎప్పుడూ ఊహిస్తూనే ఉంటాం, మనం అనుకున్న రోజు వాళ్ళు రారు. మనం ఎప్పుడైతే ఏమరపాటుతోటి ఏదన్నా ఒక సమయంలో నిద్రపోతుంటామో అటువంటి సమయం చూసి మరి వాళ్ళు దాడి చేయడం జరుగుతుంది. ఈ బైరాన్పల్లి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా శ్రద్ధతోటి ఆడుకునే ఒక పండుగ ఉంది. మన బైరాన్పల్లి గ్రామమే కాదు, మన తెలంగాణ యావత్ తెలంగాణ మొత్తం గౌరవించేటువంటి ఒక పండుగ బతుకమ్మ పండుగ. అది ఇక్కడ కూడా ఆడుతున్నాం, మనం కాసేపు అయితే చూస్తాం. అటువంటి బతుకమ్మ పండుగల్లో ఈ 150 మంది యువకులు కూడా కలిసి ఉన్న సమయంలో మన సోదరి మణుల్ని, అక్క చెల్లెల్ని నగ్నంగా బతుకమ్మలాడించినటువంటి చరిత్ర ఈ కాసిం రజ్వీ, నిజాం అలీ ఖాన్ 7ది. మనం అందరం కూడా అది గుర్తుపెట్టుకోవాలి. ఎంతటి మూర్ఖులంటే వాళ్ళు ఆ బతుకమ్మ ఆడుతున్న సమయంలో ఎవరి కాలుకు తగిలితే వాళ్ళు ఆ రోజు రాత్రి నాతో ఉండాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి రాక్షస మూకలు పంచుకునేవాళ్ళు. అటువంటి దుర్మార్గులు ఈ కాసిం రజ్వీ అనుచరులు, వాళ్ళెమ్మటి తిరిగేటువంటి రాక్షస మూకలు. ఆ రోజుల్లో ఎలా ఉండేదంటే మనం అష్టాచమ్మ ఆడుకుంటాం, మన తప్పట్లో తాళంటే ఇట్లా కొట్టుకుంటాం. తెలుపు పడితే నువ్వు క్లోజ్ అయితే నీకు క్లోజ్ కాకపోతే నాకు, ఇట్లా ఉండేది. చెమ్మ చెక్క వేసుకుంటాం కదా, ఇట్లా తెలుపు పడింది మూసి ఉంటే నీకు, మూసి లేకపోతే నాకు. ఎవరు? మన బతుకమ్మ ఆడే చెల్లి, మన బతుకమ్మ ఆడే అమ్మ. అట్లా వాళ్ళు మన స్త్రీలను వేధించి మానభంగాలు చేసి మన అక్క చెల్లెల రక్తాన్ని కళ్ళారా చూసినటువంటి వ్యక్తులు ఈ కాసిం రజ్వీ, ఈ నిజాం అలీ ఖాన్ 7 రాజ్యంలో ఉన్నటువంటి ఈ రాక్షస మూకలు. అలాంటి పరిస్థితుల్లో మన రాజారెడ్డి ఈ 150 మంది యువకుల్ని ఏర్పరిచి బతుకమ్మ పండుగ ఆడే సమయంలో వీళ్ళు ఖచ్చితంగా వస్తారు మన మహిళల కోసం ఎత్తుకుపోవడానికి. ఈసారి బతుకమ్మ పండుగలో ఎవడు కూడా మన మహిళ మీద చేయడానికి వీలు లేదు అని చెప్పి బురుజు దగ్గర గోడ చుట్టూ కూడా ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా 10 మంది యువకుల్ని పెడతారు. ఈ విషయం వాళ్ళకి తెలియదు. ఈ రాజారెడ్డి ఇంత సమీకరణ చేస్తున్నాడు, జనాలను సమీకరణ చేస్తున్నాడు, యువకులందరినీ ఏకీకృతం చేస్తున్నాడు అన్న విషయం కాసిం రజ్వీ ముఠాకి తెలియదు. కానీ బైరాన్పల్లి గ్రామ ప్రజలకు తెలుసు. మనం అందరం ఒకే మాటతో ఉందాం, మన జోలికి వస్తే ప్రాణం తీద్దామని ఒక ఇదిగా వాళ్ళు ముందుకు సాగుతున్నారు.
ఆ సమయంలోనే కాసిం రజ్వీ ముఠా వస్తుంది. వచ్చిన వాడిని వచ్చినట్టు ఆ గోడ బురుజు దగ్గర వేలాడదీశారు, తలలో లాగి వేలాడదీశారు. సుమారు 200-300 మంది రజాకారులను చంపారు, ఆ 150 మంది యువకులు. ఈ విషయం నిజాంకు తెలిసింది. అరే, నా కాసిం రజ్వీ అనుచరులు చంపిస్తారా ఈ బైరాన్పల్లి రాజారెడ్డి అనుచరులు అని చెప్పి తెల్లారేపాటికి ఈ నిజాం యొక్క మంత్రి అక్కడ దిగుతాడు. దిగి, మీరు ఇవన్నీ చేయొద్దు, ఎందుకు మీరు నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. మీరు ముఠాగా ఏర్పడి ఎందుకు మిమ్మల్ని వీళ్ళందరినీ కొట్టడం, ఇదంతా ఎందుకు మీకు ఇలా చేస్తున్నారు? నేనేమన్నా మీకు తక్కువ చేశానా? మీకు బతుకమ్మకు నిధులు కావాలా? ఎంత కావాలి అని చెప్పి అనేవాడు తప్ప బతుకమ్మలో ఉన్నటువంటి ప్రాణాలు పోయినటువంటి, మానాలు పోయినటువంటి స్త్రీల గురించి ఆనాడు పట్టించుకునేవాడు కాదు ఆ నిజాం. కానీ కళ్ళబొల్లి మాటలు చెప్పి మన యువకుల్ని మళ్ళీ శాంతించాలని చూసేవారు. కానీ రాజారెడ్డి దగ్గర శిక్షణ పొందిన యువకులు అలాంటి వాళ్ళ కాదు కదా వీళ్ళు చెప్పే మాటలు వినడానికి. అయితే వాళ్ళు చెప్పినప్పుడు సరే 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 అని చెప్పి వాళ్ళు అంటారు, చెప్తారు, సరేనండి మీరు చెప్పేది మేము కాదను. వాడంతా వచ్చి ఓపెన్గా వచ్చి మీ సమస్యలన్నీ మేము తీరుస్తామని చెప్పినప్పుడు సరే మనం ఎందుకు కాదనాలి? మనం మళ్ళీ తిరిగి కొడితే అప్పుడు 1,00,000 సైన్యంతో వచ్చి మన రాజ్యాన్ని, మన గ్రామాన్ని, చిన్న గ్రామం అయ్యా దోచేస్తారు, ఇబ్బంది పెడతామని చెప్పి వీళ్ళు బైరాన్పల్లి గ్రామ ప్రజలు కూడా సరే అని చెప్పి సైలెంట్గా ఉంటారు, వెళ్ళిపోతారు. ఆ బతుకమ్మలో ఆ సంవత్సరం బతుకమ్మ పండుగలో 1947-46 సంవత్సరం బతుకమ్మ పండుగలో ఒక్క మహిళ ప్రాణం పోలేదు, ఒక్క మహిళ మానవ భంగానికి గురి కాలేదు. కానీ 1947 మళ్ళీ వస్తుంది, 47 సంవత్సరం ఇది. ఆ సమయంలో మళ్ళీ కాసిం రజ్వీ ముఠా ఈసారి ఫిరంగులతో వచ్చి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ చంపి ఈసారి ఖచ్చితంగా బైరాంపల్లి గ్రామ మహిళల్ని మనం చెరసాల్సిందే అని చెప్పి వాళ్ళు ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి మళ్ళీ బైరాన్పల్లి గ్రామం మీదకి దాడి చేస్తారు. ఎలాంటి దాడి అంటే 150 మంది కాదు, 500 మంది ఉన్నా కూడా ఆ తుపాకీ గుళ్ళకు బలి కావాల్సింది. ఒక్కొక్క వ్యక్తి కూడా అదే సందర్భంలో విశేషం ఏంటంటే రాజారెడ్డి పక్కన ఉన్నటువంటి సంతకి వెళ్తాడు. 2-3 రోజులు సంత జరుగుతుండేది. అప్పుడు ఒకే రోజు సంత జరిగేది కాదు. పక్క ఊరికి వెళ్ళి ఆ సంతలో ఉన్న వస్తువులన్నీ 2 రోజులు 3 రోజులు వారానికి సరిపడా వస్తువులు కొనుక్కునే టైం అది. అట్లాంటి రోజులే అంటే ఒకే రోజు వెళ్ళి 10 రోజులు సరిపడా సరుకులు తెచ్చుకోవాలి, నడిచి వెళ్ళాలి కదా, ఇప్పట్లాగా బైక్స్ లేవు కదా. కాబట్టి రాజారెడ్డి 1-2-3 కలిసి అటు వెళ్తాడు సంతలో ఉన్న సామాను కొనుక్కొచ్చుకుందామని. ఈ విషయం కాసిం రజ్వీ ముఠాకి తెలుస్తుంది. మన బైరాన్పల్లి బురుజు దగ్గర ముందు దాడి చేస్తారు. అక్కడ ఉన్నటువంటి 20 మంది మన రాజారెడ్డి ఏకీకృతం చేసినటువంటి యువకులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా ఆ ఫిరంగి గుండ్లకు బలైతారు. మెయిన్ ప్లేస్ బలైందంటే ఇంకా మిగతా వాళ్ళంతా కష్టం కదా. ఏదైనా ఒక్కసారి కనుక ఏదైతే ముఖ్యమైనటువంటి గేట్ ఉందో ఆ గేటును బద్దలు కొడితే ఇంకా తర్వాత ఉన్నటువంటి ప్లేసుల్ని ఈజీగా బద్దలు కొట్టవచ్చు అని చెప్పి ముందు ఆ బైరాన్పల్లి బురుజుని దాడి చేసి అక్కడ ఉన్నటువంటి యువకుల్ని చంపేస్తారు. 20 మంది యువకుల్ని. 20 మంది యువకుల్ని చంపిన విషయం మిగతా ఉన్నటువంటి 130-120 మంది యువకులు గోడ చుట్టూ కాపలా ఉన్నటువంటి యువకులకు తెలుస్తుంది. ఎక్కడికక్కడ 10 మంది ఉండేవాళ్ళు 20 మందిగా ఫామ్ అవుతాడు. అయినా కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫిరంగులకి ఏదో 30 మంది 40 మంది కాదు ఆ రోజు వచ్చింది, కనీసం ఒక 2,000 మంది ఆ గ్రామం మీద పడి 1947లో స్వతంత్రం రాలేదు. 1940లో దేశం మొత్తం స్వతంత్రం లేదు. కానీ ఆ రోజు మనం వాళ్ళని ఎదిరించగలిగాం. కానీ 1947లో స్వతంత్రం వచ్చింది, కానీ మన హైదరాబాద్కి స్వతంత్రం రాలేదు. అది అదునుగా చేసుకొని వీళ్ళు ఈ ఫిరంగులతోటి దాడి చేసి బైరాన్పల్లి గ్రామం మొత్తాన్ని నుప్పు పెట్టి శ్మశానంగా మార్చేస్తారు ఈ కాసిం రజ్వీ అనుచరులు. అయినా నిజాం నిమ్మకు నీరెత్తినట్లు, అయ్యో మేము ముందే చెప్పామే, మీరు ఎందుకు వినలేదు, ఇలా ఎందుకు చేశారు అని చెప్పంటారు. ఎంతమంది ప్రాణాలు కోల్పోయారంటే ఆ రోజు తెలియదు. ఎంతమంది మన చెల్లెళ్ళు ఏడ్చారంటే అసలు ఆ రోజు తెలియదు. ఆ రోజు పన్నులు కూడా ఎలా ఉండేయంటే అక్కడతోటి బైరాన్పల్లి చరిత్ర ముగిసిపోతుంది. అక్కడ ఉన్నటువంటి రాజారెడ్డి మాత్రం బతికే ఉంటాడు. ఎందుకంటే రాజారెడ్డితో ఉన్నటువంటి 4-5 యువకులు. ఆ రాజారెడ్డి ఆ రోజు సంతకి వెళ్తాడు కాబట్టి అతను బతికాడు.
తర్వాత అతను చాలా చరిత్ర చెప్పాడు, ఇలా జరిగింది, అలా జరగకపోతే నేను ఆ రోజు చరిత్ర నేను వెళ్ళకపోతే ఇంకా వీళ్ళని యాక్టివ్గా చేసేవాడిని. పాపం తను అసురు నయనాలతో బాధపడుతూ ఉంటాడు చాలా సంవత్సరాలు కూడా, బతికున్నంతకాలం అలా.